నిడమర్రు హై స్కూల్ మోడల్ స్కూల్గా చేసేసి మన రాష్ట్రంలోనే ప్రథమంగా బ్రహ్మాండంగా జరుగుతుంది 5 ఎకరాల స్థలంలో. అట్లనే మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వారికి ఈ ప్రాంతవాసిగా రైతుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం రైతులందరికీ. తర్వాత రాష్ట్ర మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, రాజ్యసభ సభ్యులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఆ రోజు రాష్ట్రం ఎలా విడిపోయిందో. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం విడిపోవటం. అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలి. మంచి రాజధాని అంటే ఆర్థిక రాజధాని. ఆర్థిక రాజధాని కట్టాలి. ఆర్థిక రాజధాని అంటే ఈరోజు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకకు వచ్చే ఎక్కువ ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే ముంబై నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఆ క్యాపిటల్ సిటీ నుంచే జనరేట్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కట్టే రాజధాని కూడా ఆర్థిక రాజధాని కావాలి. ఇక్కడ నుంచి ఆర్థిక స్థితి పెరగాలి. ఇక్కడ వచ్చే ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచాలి. అటు సంక్షేమము అభివృద్ధి చేయాలనే విధంగా గవర్నర్ ముఖ్యమంత్రిగా ఆ రోజు దిశానిర్దేశం ఇచ్చి ఒక మంచి రాజధాని కట్టాలని, దానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, వారు అడిగిన వెంటనే వారి మీద ఉన్న నమ్మకంతో వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ రీజన్ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సిటీ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అని 3 ప్లాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఐకానిక్ భవన్స్ అయితే కట్టాలని, అధికార భవనాలు ఐకానిక్ భవనాలు కట్టాలనే ఉద్దేశంతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్ లండన్ వారిని యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటానికి ముందు ల్యాండ్ కావాలి. ఏది చేయాలన్నా ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే అది అమరావతిని ఎక్కడ పెట్టాలనే ఫస్ట్ అనేక డిస్కషన్లు చేసి, అనేక మందితో డిస్కస్ చేసి, శాసనసభలో డిస్కస్ చేసి, కృష్ణానది ఒడ్డునైతే అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా అనేది, ఈ నది ఒడ్డు అనేది అటు ఉత్తరాంధ్రకి చివరి జిల్లా అయినట్టు శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమకి చివరి జిల్లా అయినట్టు అనంతపురంకి సమదూరంలో ఉంటుంది. రైలు మార్గం ఉంది, ఇక్కడ రోడ్డు మార్గం ఉంది, దగ్గరలో పోర్ట్ ఉంది, అన్నిటికీ అనుకూలమైందని ఆ రోజు నిర్ణయించడం. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయించడం. అయితే దీనికి ముందు ల్యాండ్ పుల్లింగ్కి నోటిఫికేషన్ 2015 జనవరి 1 ఇవ్వటం జరిగింది. 2015 జనవరి 1 ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలని రైతు సోదరులు గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఉన్న నమ్మకంతో ఇచ్చారు. ఆ రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వర్క్స్ టేకప్ చేశాం. అయితే రైతు సోదరులందరూ గమనించాల్సింది, ఈ యొక్క అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్ణయించడానికి కానీ, ల్యాండ్ పూలింగ్ చేయడానికి కానీ, తర్వాత టెండర్లు పిలవటానికి కానీ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అంటే మెయిన్ వర్క్స్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 2017 మిడిల్ నుంచి 2018లో, అంటే దాదాపు 1.5 ఇయర్లో. ఆ 1.5 ఇయర్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ 2019లో ప్రభుత్వం మారటం, గత ముఖ్యమంత్రి ఎలక్షన్ 2014-19లో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని చేతులెత్తి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలని ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 రాజులను తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆటాడాడు.
రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలంతా చూడకుండా వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు, కోర్టులు చుట్టూ తిప్పారు. కానీ ఏ రైతు కూడా భయపడలా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వం రాగానే రాజధాని కడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే కట్టమని వారు ఆదేశించారు. అయితే వెంటనే టెండర్లు పిలవాలంటే అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు. టెండర్లు ఏదైతే 14-19లో పిలిచామో వాళ్ళకి 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క పైసా ఇవ్వాల. వాళ్ళందరూ మా టెండర్లు క్లోజ్ చేయండి, మా బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వండి, మేము వేరే టెండర్లు పిలుచుకుంటాం అంటే క్లోజ్ చేయాల. వాళ్ళని అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు ప్రభుత్వం రాగానే మా సమస్యలు సాల్వ్ చేయమంటే టెక్నికల్ కమిటీలు వేసి సున్నితంగా, అంటే మళ్ళీ వాడు కోర్టుకు పోతే రాజధాని అయిపోద్ది, కోర్టుకు పోకుండా సున్నితంగా టెక్నికల్గా అవన్నీ సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవటానికి మొదలయ్యాం. అయితే టెండర్లు పిలవాలంటే గత 5 సంవత్సరాల వర్క్లన్నీ ఆగిపోయినాయి. ఆ వర్క్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో మళ్ళీ కమిటీలు వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు 1 సంవత్సరం మాకు గత సంవత్సరం చేసిన అవకతవకలు సరిదిద్దడానికి సరిపోయింది. 12 నెలలు. వెంటనే టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్డు. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయినాయి. రోడ్లతోటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్, ఎలక్ట్రికల్ లైన్స్, అన్ని లైన్స్ అండర్ గ్రౌండ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒక సిటీ కావాలి, ఇంటర్నేషనల్ సిటీ కావాలి. దాంతో అందువల్ల యాక్చువల్గా ఈ వర్క్ కొంత టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ అనుకున్న టయానికి ఏదైతే గౌరవలేని ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో, రైతు సోదరులకు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 కంప్లీట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బ్రిడ్జ్ ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ బ్రిడ్జి, ఒకటి నేషనల్ హైవే డైరెక్ట్గా పోతుంది, రెండవది లీడ్ తీసుకొని మన మంగళగిరి రోడ్డు మీద పోతుంది. దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దానికి వైసీపీ నాయకులు, గొడ్డల పార్టీ అనేకమైన ఇబ్బందులు, ఎంతో రెచ్చగొట్టారు రైతుల్ని. ఎంత రెచ్చగొట్టిన రైతులందరూ మా పక్క నుండి సహకరించిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకేదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం 100కి 100 చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని, ఒక మంచి రాజధాని కట్టే అవకాశాన్ని నాకు ఇచ్చిన, అంటే ఈ రాజధాని యొక్క నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు నారాయణ గారు. చరిత్రలో కొన్ని క్షణాలు మనం చూస్తాం, కొన్ని క్షణాలు మనం అనుభవిస్తాం, కానీ కొన్ని క్షణాలు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.